వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ ఇస్మాయిల్ షేక్ ఉన్నారు. వీరు స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఇంటర్వ్యూకి ప్రధాన కారణం ఏంటంటే అసలు ఈ స్టేట్ బార్ కౌన్సిల్ అంటే ఏంటి, ఇక్కడ బార్ కౌన్సిల్లో పోటీ చేసినటువంటి మెంబర్ ఎలాంటి బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు, వీరి వల్ల ఇతర అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, వీరు ప్రభుత్వం నుంచి అంటే ఇతర అడ్వకేట్స్ ఉన్నారు వారికి ఎలాంటి లబ్ధి చేకూరే విధంగా పోరాటాలు చేస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని ఈరోజు కార్యక్రమంలో చర్చిద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. నమస్కారం. ఇస్మాయిల్ షేక్ గారు, సో ముందుగా మీకు అభినందన తెలియజేస్తూ పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి అసలు ఈ స్టేట్ బార్ కౌన్సిల్, ఇది జనరల్గా వింటూ ఉంటాం ఎన్నికలు. స్టేట్ బార్ కౌన్సిల్ ఎందుకు ఏర్పడుతుంది, ఈ కౌన్సిల్లో ఎన్నికైనటువంటి ఒక మెంబర్ ఎలాంటి బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది? స్టేట్ బార్ కౌన్సిల్ అనేది ఒక స్టాట్యుటరీ ప్రొవిజన్ ఆధారంగా నిర్ధారణ చేయబడింది. అండర్ బార్ కౌన్సిల్ పర్యవేక్షణలో ప్రతి స్టేట్కి ఒక బార్ అంటూ ఉంటుంది. ప్రతి స్టేట్కి ఒక 25 మంది బార్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు. 25 మెంబర్స్ ఉంటారు. వీళ్ళు ఎన్నిక ప్రెసిడెన్షియల్ ఫామ్ ఎలక్షన్లో ఎలాగైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతాయో ఆ ప్రెసిడెన్షియల్ ఫామ్ ఎలక్షన్ ద్వారా ఎన్నిక కాబడతారు. ఈ ఎన్నిక కూడా జనరల్ ఎలక్షన్ మాదిరిగానే అన్ని విధాలుగా అన్ని రకాలుగా ప్రచారం చేసుకోవడం. ఎంటైర్ స్టేట్ 149 బార్స్ ఉన్నాయి వాళ్ళ స్టేట్ మొత్తంలో. డిస్టిక్కి 13, 12, 14 చొప్పున 13 డిస్ట్రిక్ట్ బార్ కౌన్సిల్స్ వీళ్ళందరూ కూడా ఎవరైతే బార్ కౌన్సిల్ నుంచి ఈ అడ్వకేట్స్గా గుర్తింపు పొందారో అందరూ వేస్తారు. అందరూ వాళ్ళ రెస్పెక్టివ్ బార్స్లోనే వాళ్ళ ఓటు క్యాష్ చేయడం జరుగుతుంది. ఎక్కడగా కదిలే పని లేదు. ఖచ్చితంగా వాళ్ళ బార్స్లోనే ప్రామినెంట్గా అక్కడే ఓటు క్యాష్ చేయడం జరుగుతుంది. ఈ 149 బార్స్ కొంతమంది కొన్ని బార్స్ తిరిగి ఓటు అభ్యర్థించడము, అలాగే నాకు ఒక ఫస్ట్ ఓటు, సెకండ్ ఓటు, అలాగే ప్రయారిటీ వైజ్ 25 ఓట్లు వేసుకోవచ్చు. ప్రతి వ్యక్తి, ప్రతి అడ్వకేట్ 25 ఓట్లు వేసుకోవచ్చు ప్రయారిటీ వైజ్. అలాగే ఇవాళ యాజ్ ఆన్ డేట్ 39,338 మంది అడ్వకేట్స్ ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ తోటి ఎన్రోల్ అయి ఉన్నారు. వీళ్ళు ప్రామినెంట్గా రేపు వచ్చే ఫిబ్రవరి నెలలో సుమారుగా 20 నుంచి 28 తేదీల్లోపు బార్ కౌన్సిల్ ఎలక్షన్ అనేది జరిగేటట్టుగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ధారణ చేయడం జరిగింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నిక ద్వారా ఎన్నికైన వాళ్ళు 25 మంది ప్రెసిడెన్షియల్ ఫామ్ ఎలక్షన్లో ఎన్నిక కాబడతారు. అపాన్ వచ్చిన ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓట్, సెకండ్ ఓట్, థర్డ్ ఓట్ ఆధారితంగా వాళ్ళకి రెస్పెక్టివ్ పొజిషన్స్ 25 మంది ఎన్నికై ఒక బోర్డు ఫామ్ అవడం, తద్వారా ఒక చైర్మన్ గారిని ఎన్నుకోవడము, తర్వాత ఒక సెక్రటరీ గారిని ఎన్నుకోవడం, ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ ఫామ్ అయ్యి అడ్వకేట్స్ యొక్క ముఖ్యంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ బార్ కౌన్సిల్స్ ఏదైనా స్టేట్కి సంబంధించి ముఖ్యంగా వెల్ఫేర్ ఆఫ్ ది అడ్వకేట్, జూనియర్, మిడిల్ ఏజ్, సీనియర్ అడ్వకేట్స్కి సంబంధించిన వాళ్ళ వెల్ఫేర్ యాక్టివిటీస్, లేదంటే ఏమైనా క్రమశిక్షణ చర్యలు ఏదైనా ఉంటే దాన్ని కొంత రిజాల్వ్ చేయడం, ఎమికబుల్గా ఎవరైనా కంప్లైంట్ చేసిన అడ్వకేట్ని ఆయన్ని ఏం జరిగింది ఏంటని విచారణ చేయడము, డిసిప్లినరీ యాక్షన్ అగేన్స్ట్ అడ్వకేట్స్ తీసుకోవడము, ఇలాంటివన్నీ వీళ్ళ చర్య యొక్క పాత్ర ఉంటుంది. డెఫినెట్గా ఒక ప్రాముఖ్యతైన పాత్ర బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ది. ముఖ్యంగా రెస్పెక్టివ్ ఇయర్స్ నుంచి ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళ లెగసీని కంటిన్యూ చేసుకుంటానే వచ్చారు. లాస్ట్ టైం అయితే 2018లో ఎన్నిక కాబడింది. ఈ కోవిడ్ కొంత వచ్చిన టర్బులెన్స్, డిస్టర్బెన్స్ వల్ల ఒక 2 years 3 years ఎక్స్టెండ్ కావడము, 2026లో జరగడము, కొత్త వాళ్ళకి అవకాశాన్ని అందిపుచ్చుకునే అవకాశం రావడము, పాత వాళ్ళు కొద్దిగా వాళ్ళు ఉన్న సీనియారిటీని బట్టి కొద్దిగా వెనక ముందు ఆలోచన చేసి కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే మేము కూడా ఎంతో కొంత అడ్వకేట్స్కి బాగుంటుంది అనేది మీ ఉద్దేశం? నా ఉద్దేశం. స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేస్తున్నారు. చాలామందితో డైరెక్ట్ ఇంట్రాక్షన్ కూడా, కొంతమందితో డైరెక్ట్ ఇంట్రాక్షన్ ఉండే అవకాశాలు లేకపోవచ్చు కూడా, అందరినీ కలవడం సాధ్యం కాదు కాబట్టి. సో అటువంటి వాళ్ళకి అసలు ఇస్మాయిల్ గారి గురించి తెలియాలి, ఇస్మాయిల్ షేక్ ఏంటి అని తెలియాలంటే మీ ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ ఇంట్రడక్షన్ గురించి. ఇక్కడ నా ఇంట్రడక్షన్కి చెప్పే ముందు ఒక చిన్న ఆలోచనతో మొదలు పెడతాం. కాన్స్టిట్యూషన్ అన్ని కలయిక, అన్ని మతాలు, కులాలు,
వర్గాలు అన్ని కలయిక. అలాగే బార్ కౌన్సిల్ కూడా అన్ని మతాలతో కలయికగా ఉంటేనే వెల్ఫేర్ ఆఫ్ ది అడ్వకేట్స్ అనేది ఖచ్చితంగా ప్రామినెంట్గా జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఈ నా చిన్న ప్రయత్నము బీయింగ్ షేక్ ఇస్మాయిల్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఫర్ హైకోర్ట్ ఆంధ్రప్రదేశ్. నా క్వాలిఫికేషన్స్ బీటెక్, ఎల్ఎల్ఎం, లేబర్ లాస్ చేశాను. అలాగే నౌ ఐఎమ్ పర్సూయింగ్ మై పిహెచ్డి ఇన్ ఎడ్యుకేషన్ టాపిక్ విత్ కామర్స్ డిపార్ట్మెంట్, నాగార్జున యూనివర్సిటీతో. నేను టు సబ్మిట్ మై థీసిస్ విత్ ఇన్ ఏ ఇయర్. ఒక ఎడ్యుకేషన్ టాపిక్ తీసుకెళ్ళడము, ఎడ్యుకేషన్ రిలేటెడ్ నాకున్న అభిరుచిని కొద్దిగా ముందుకు తీసుకెళ్దామని, ఒక నలుగురికి ప్రపంచంలో ఉన్న కరికులమ్స్ గురించి తెలియజేద్దామని, యూనివర్సిటీస్లో ఎలాగ ప్రామినెంట్గా మన డిగ్రీస్ పొందవచ్చు అనే ఉద్దేశం చెప్పే విధంగా నా ఆలోచనని ముందుకు తీసుకెళ్తూ బీయింగ్ ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్, మోర్ ఓవర్ ఐ ప్రాక్టీస్ విత్ బాంబే హైకోర్ట్ ఆల్సో. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మ్యాటర్స్ అంటే మీకు తెలిసినట్టుగా ట్రేడ్ మార్కు, కాపీ రైటు, డిజైను, పేటెంట్ రిలేటెడ్ దీంట్లో కొంత నాకు ఇంట్రెస్ట్ ఉంది. కొంత టైం నేను అక్కడ స్పెండ్ చేయడం. ఇప్పుడు ప్రామినెంట్గా అయితే రెసిడెంట్ ఆఫ్ విజయవాడ అయ్యి హైకోర్టు తోటి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నా ఓటు కూడా హైకోర్టుతోనే ఉండింది. హైకోర్టుతో ప్రాక్టీస్ చేయడంతో పాటు ఇప్పుడు ఉన్న ఎలక్షన్స్లో ఏదైతే ఉందో నేను పాల్గొనాలనే ఉద్దేశంతో ఒక డేర్ స్టెప్ తీసుకొని, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక డేర్ స్టెప్ తీసుకొని ఐఎమ్ క్యాన్వాసింగ్ ది ఎంటైర్ స్టేట్. ఆల్మోస్ట్ సుమారుగా ఒక 89 బార్లు, 149లో 89 బార్లు ఇవాళ నెల్లూరులో కంప్లీట్ చేసిందో కలిపితే ఒక 90 బార్లు తిరగలిగాము. ఇంకొక 10 వారాలు తిరిగి అంతటితో మిగతా వాళ్ళకి మీరు అడిగిన మాట అవుట్ రీచ్ అవ్వాలని. ఎందుకనంటే 149 బార్లు తిరగడం అనేది ఒక రకంగా అసాధ్యమే, కానీ ఇంకొక 3-4 నెలలు కాబట్టి సో ప్రయత్నం అయితే చేస్తాను. మోర్ ఓవర్ ఇది నా రిక్వెస్ట్, డూ కన్సిడర్ దట్ నేను వచ్చినట్టుగానే మీతోటి మాట్లాడినట్టుగానే మీ వెల్ఫేర్ గురించి నేను ఖచ్చితంగా ఉంటానని, నాకున్న చిన్నపాటి నాలెడ్జ్ అందరికీ షేర్ చేసే విధంగా కమిటెడ్గా, యాక్సెసిబుల్గా, ట్రేసబుల్గా. ఇప్పుడు ముఖ్యమైన ఎవరైనా అడిగేటప్పుడు గెలిచేంత వరకు ఒక మాట, గెలిచిన తర్వాత ఇంకొక మాట అంటారు. అలా ఏం కాదు. ఐ బిలాంగ్ టు డిడి లా సొసైటీ. మేము ప్రోబోనో కేసెస్, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఎక్స్టెండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా మీకు ఇచ్చిన ఫోన్ నెంబర్లు ఏదైతే ఉందో ఖచ్చితంగా అందుబాటులో ఉంటామనేది. అలాగే నా పేరు మీద ఇస్మాయిల్ షేక్ యాజ్ ఎ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఫర్ హైకోర్ట్ పేరు మీద మీరు ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటు వేయగలిగితే నేను మీ బిహాఫ్ ఖచ్చితంగా ఉంటాను. ఈ నమ్మకం నేను ఈ సభాముఖంగా, ఈ ఛానల్ ముఖంగా నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఇది ఎవిడెన్స్గా రికార్డు కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నేను యాక్సెసిబుల్గా ఉంటాననే దాన్ని మీరు ఏ రోజైనా నన్ను క్వశ్చన్ చేసి అడిగే అవకాశం మీ అందరి దగ్గర ఉంది. 39,338 అడ్వకేట్లకి నేను ఆన్సరబుల్లే. మీరు వెళ్ళేటువంటి ఎజెండాస్ ఏవైతే ఉన్నాయో అవేంటి? ఏ ఎజెండా మీద మీరు ముందుకెళ్తున్నారు? డెఫినెట్గా సీనియర్స్ యొక్క అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ని ఖచ్చితంగా ప్రేస్ చేయాల్సిందే. అది అకౌంటబుల్. అండ్ మోర్ ఓవర్ కొత్త వాళ్ళకి అవకాశం, ఎందుకనంటే లాస్ట్ 3-4 టైమ్స్ నుంచి కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇస్తే కొత్త ఆలోచన, ఎందుకంటే ఇప్పుడు ఉన్న డిజిటల్ టెక్నాలజీస్ని అందిపుచ్చుకోవడము, అలాగే కొత్త ఆలోచనల్ని లోన ఇండ్యూస్ చేయగలగడం. ఎందుకనంటే సీనియర్స్గా దే హ్యావ్ ఎంజాయ్డ్ ఆల్ ది ఫెసిలిటీస్ ఇన్ దేర్ ఎంటైర్ లైఫ్ బై అచీవింగ్ ఏ బిగ్ క్రౌన్. దాని నిండా నేను అనుకోవడం జ్యువెల్స్, డైమండ్స్, రూబీస్ ఉన్నాయి. ఇది ఇంకొకటి కింద రాలినంత మాత్రాన, ఒకటి అతికినంత మాత్రాన గొప్పగా వాళ్ళ స్టేచర్లో వచ్చే డిఫరెన్సెస్ ఏమీ లేవు. కొత్త వాళ్ళకి కూడా అవకాశం రాగలిగితే వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అది ఎవరైనా అవకాశం ఇవ్వాల్సిందే. ఇది ఒక ఫ్యామిలీ అకౌంటబిలిటీ కాదు కాబట్టి ఇది ఒక నోబుల్ ప్రొఫెషను. పెద్దవాళ్ళు కూడా కొద్దిగా ఆలోచన చేయగలిగితే ఇట్ విల్ బి ఎ గ్రేట్. తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోవచ్చు, అభ్యర్థన, లిటరల్ రిక్వెస్ట్. కన్సిడర్ చేయడం వల్ల 4 times 5 times చేసినంత మాత్రాన వాళ్ళకి వచ్చేది లేదు, పోయేది లేదు. సో మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అంటారు మీరు. అంతే కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి షేర్ చేసినప్పుడు దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్. మనం మీ అనుభవాన్ని వెనక నుండి ఇస్తూ మమ్మల్ని ముందు పెట్టి నడిపించండి తీసుకెళ్ళగలిగితే మేము కూడా కొత్తగా ఆలోచించే అవకాశం వస్తుంది కదా. ఇది ఒక రిక్వెస్ట్ మాత్రమే సీనియర్లకు. ఖచ్చితంగా. రైట్. మరి మీరు బార్ కౌన్సిల్ మెంబర్ అయిన తర్వాత
ఏం చేయబోతారు అడ్వకేట్స్కి? మీరు ఇచ్చేటువంటి ప్రామిసెస్ అనుకోవచ్చు, మీరు చెప్పేటువంటి వాగ్దానాలు అనుకోవచ్చు, ఏముంటాయి? రైట్. ఇక్కడ ఎక్కడైనా నేను ఏ సందర్భాలైనా బార్ అసోసియేషన్లు ఎదురుగా చిన్న ఏదైనా టాక్ చెప్పినప్పుడు, ఏదైనా మాట్లాడినప్పుడు నేను ముఖ్యంగా దీన్ని 3 విధాలుగా కేటగరైజ్ చేసి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది అనేది. ముఖ్యంగా జూనియర్స్, ఇందాక మనం ఒక చిన్న బయట డిస్కషన్లో అనుకున్నాము. జూనియర్స్ ఎవరైతే కొత్తగా ఎన్రోల్మెంట్ వస్తున్నారో వాళ్ళ డ్రాప్అవుట్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇది ప్రధానమైన సమస్య. ఎందుకు అనంటే ఒక సీనియర్ ఆఫీసులో ఒక 2, 3, ఒక 4 జూనియర్స్ని జాయిన్ చేయించుకుంటే ఒక సీనియర్ ప్రామినెంట్ ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ది కెన్ కాంపన్సేట్, వాళ్ళకి ఫీజెస్ ఇవ్వడం. ఎందుకంటే ఇప్పుడు 41A నోటీసులు, IPC 41Aని ఏదైతే బెయిల్కి సంబంధించిన ఇవి ఉన్నా అంతకుముందు ఉండేది, ఇప్పుడు లేవు. ఆ టైంలో వాళ్ళకి రోజువారీ వర్క్ ప్రకారం రోజుకు ఒక 1000 రూపాయలు, 500 రూపాయలు, 1500 వచ్చేవి. కానీ నవ్ అది రివోక్ చేసుకోవడం జరిగింది. స్టేషన్ లెవెల్లోనే 41A నోటీసులు ఇవ్వడం, ఇప్పుడు నవ్ BNSలో 35(3)గా మారింది. ఉపాధి కోల్పోయారు జూనియర్ అడ్వకేట్స్ ఏదైతే సస్టైన్ చేయడానికి. కనీసం వాళ్ళకి ఒక పొలిటికల్ స్టంట్గా కాకుండా ఒక అరగంట ఏదో ఒకటి నెలవారీ ఖచ్చితంగా వాళ్ళని అకామిడేట్ చేస్తూ నెలవారీ వాళ్ళకి ఒక స్టైఫండ్ లాగా గౌరవ పారితోషికం ఏదైనా ఇస్తే ఖచ్చితంగా. అంటే గతంలో జగన్ ప్రభుత్వం 5000 రూపాయలు ఇస్తామని అనౌన్స్ చేసింది కదా, అది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది? అంటే ఇవ్వడం అనేది ఒక 2-3 సంవత్సరాలు ఇచ్చారు, వాళ్ళు కూడా డిస్కంటిన్యూ చేశారు. కొత్త గవర్నమెంట్ వాళ్ళు, పాత గవర్నమెంట్ వాళ్ళు, అది కంటిన్యూస్, అది ఎనాక్ట్మెంట్గా లేదు. ఇది ఖచ్చితంగా ఒక ఎనాక్ట్మెంట్ ఉంటే ఖచ్చితంగా అందుతుంది. జూనియర్ అడ్వకేట్ ఒక 5 సంవత్సరాల వారా విత్స్టాండ్ కలగలిగితే, మనం ఒక రికార్డ్ ఆయనకి ఇవ్వాలంటే ఒక ఫేస్ పైన మెచ్యూరిటీ లేకపోతే, ఎక్స్పీరియన్స్ డాక్టర్ లేకపోతే మనం ఆపరేషనే చేయించుకోవాలి. మన ఆస్తి తాలూకు వివాదాన్ని ఒక జూనియర్ అడ్వకేట్ దగ్గర పెట్టడం అనేది అది మంచి డేర్ చేసేటువంటి ఖచ్చితంగా కుదరదు, ప్రాక్టికల్గా కుదరదు ఏదైనా కానీ. అందుకనే వాళ్ళు ఒక ఫేస్ మీద మెచ్యూరిటీకి వచ్చి స్కిల్స్ డెవలప్ చేసుకునే అంతవరకు వాళ్ళకు 5 సంవత్సరాలు వాళ్ళకి అవగాహన కల్పించి స్టైఫండ్ రూపంలో ప్రతి సంవత్సరం, ఇది బార్ కౌన్సిల్ తోటి సాధ్యమవుతుంది అని అనను, గవర్నమెంట్ యాక్ట్గా చేయగలిగితే ఇట్ విల్ బి ఎ గ్రేట్ హెల్ప్. అదర్వైజ్ వేరే ప్రొఫెషన్స్, డబుల్ డిగ్రీ ఉన్నవాళ్ళు, డబుల్ గ్రాడ్యుయేషన్ ఉన్నవాళ్ళు వేరే ప్రొఫెషన్స్ వైపు డీరేల్ అయిపోతున్నారు. ఇది ఖచ్చితంగా జరగకూడదని దీన్ని అడ్రస్ చేయడంతో పాటు జూనియర్ అడ్వకేట్ ముఖ్యంగా కొంతమంది ఆస్పిరెంట్స్ నోవేడేస్ జూనియర్ సివిల్ జడ్జిలకి ప్రాక్టీస్ చేయడం చేస్తున్నారు. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు, కొంతమంది ఇంకో ప్లేస్. రీసెంట్గా నేను ఒక వేరే చోట ఇక్కడ ఉన్న ప్రకాశం జిల్లాలో మంచి ప్లేస్లో కూడా JCJ కోచింగ్ ఇస్తున్నారని చెప్పి తెలిసింది. అక్కడికి వెళ్ళడము, ఈసారి సీటు దొరకకపోతే 6 నెలలు ఆగి మళ్ళీ అక్కడే పేయింగ్ గెస్ట్లుగా ఉండి సెకండ్ సెషన్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా రెస్పెక్టివ్ పెద్ద, ముఖ్యంగా ఇప్పుడు నెల్లూరు మాట్లాడదాం. నెల్లూరు పెద్ద బారు 1800 ఎన్రోల్మెంట్ ఉంది ఇక్కడ రెస్పెక్టివ్ బార్స్లోని ఎవరైతే జూనియర్ అడ్వకేట్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు JCJ కోచింగ్స్ ఇక్కడ రెస్పెక్టివ్ బార్స్లోని ఆఫ్టర్నూన్ సెషన్లో, ఎలాగో ఆఫ్టర్నూన్ నుంచి వరకు పెద్దగా ఉండదు. అలాగే జడ్జెస్ చాలామంది ప్రామినెంట్గా ఉన్నారు. వాళ్ళ అనుభవాల్ని, వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారని వీళ్ళకి చెప్పగలిగితే వారానికి 1 క్లాసు 2 క్లాసు చెప్పినా పిల్లలు చాలా అట్రాక్టివ్గా ఫీల్ అవుతారు. వాళ్ళు సక్సెస్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది. చాలా కోర్సుల్లో జడ్జిస్ యొక్క రిక్వైర్మెంట్ ఖచ్చితంగా ఉంది. ఇది జూనియర్ వైపు మనం కొద్దిగా చిన్న ఆలోచన ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. రెండోది మెయిన్గా మిడిల్ ఏజ్డ్ పీపుల్ అనండి, జూనియర్స్ అనండి, సీనియర్స్ అనండి, ఇన్సిడెంటల్గా కోఇన్సిడెంటల్గా ఏదైనా ఇల్ హెల్త్ ఫీల్ అయినప్పుడు, ఏదైనా సర్జరీ కావాల్సి వచ్చినప్పుడు ఏది అవకాశం లేదు. ప్రాక్టీస్ అయింది రోరింగ్గా ఉంటే అది వేరే విషయం. రోరింగ్గా లేని వాళ్ళ పరిస్థితి చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ ఇవాళ చేయించుకోలేని పరిస్థితి. మనం ఇక్కడ అడ్వకేట్ని కోర్ట్ ఆఫీసర్ అంటున్నాం, విత్ డబుల్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో ఉన్నారు. డిస్క్రిమినేట్ చేయడం కాదు, కానీ ఒక RTC బస్సు డ్రైవర్కి కానీ, ఒక క్లీనర్కి కానీ, ఇంకొకటి లేదంటే ఒక కండక్టర్కి కానీ ఇవాళ పెద్ద హాస్పిటల్స్లో ఆయన క్యాష్లెస్గా వెళ్ళి చేసుకునే అవకాశం ఉంది. కోర్ట్ ఆఫీసర్ అంటున్నాం మనం అడ్వకేట్ని. అంత గౌరవప్రదమైన ప్రొఫెషన్ చేస్తున్నా కానీ ఇవాళ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తోటి ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది కరెక్ట్గా లేదు. ఈవెన్ ఐ డోంట్ హ్యావ్. ఓకే, ఎందుకంటే పాలసీ కరెక్ట్గా లేదు, నేను ప్రీమియం పే చేసుకోలేదు, బయటకు వచ్చి పే చేసుకుంటున్నాను. అలాగే ఈ ఇన్సూరెన్స్ పద్ధతి అనేది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎలాగైతే ఫ్రీగా ఇస్తున్నారో, శాలరీలో ఒక 250-500 ఎంతో కట్ చేస్తారు, అలాగే కట్ చేసుకోవచ్చు. ఎలాగో మేము వెల్ఫేర్ పే చేస్తున్నాం, దాంట్లోంచి తీసుకోండి 250 రూపాయలు వెల్ఫేర్ పే చేస్తున్నాం ఒక వకాలత్కి.
ఆ వకాలత్లోంచి డబ్బులు తీసుకోండి మాకు ఇన్సూరెన్స్ అలౌ చేయండి. ఏ గవర్నమెంట్ ఆఫీసర్కి ఎలాగైతే అవకాశం ఇస్తున్నారో, గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎలాగ అవకాశం ఇస్తున్నారో, క్యాష్లెస్గా మేము కూడా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోగలగాలి. సో ఆరోగ్య భరోసా అనేది కావాలి. ఇది చాలా అవసరం కదా. ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏమొస్తుందో తెలియదు. చెప్పలేని పరిస్థితి. ఆఫ్టర్ కరోనా అనేది మరీ దారుణం అయిపోయింది. ఇది ఖచ్చితంగా నేను అడ్రస్ చేస్తున్నప్పుడు చాలా చక్కగా రెస్పాండ్ అవుతున్నారు అడ్వకేట్లు. ఈవెన్ ఇన్ నెల్లూరు బార్ టుడే దట్ వీ హ్యావ్ క్యాన్వాస్ ఫర్ మై ఎలక్షన్ థింగ్, అసలు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా బాగుందండి. క్యాష్లెస్ చాలా మందికి హ్యాపీ కదా. ఇలాగా అలాగే కొంత కమ్యూనిటీ వైజ్ ఐ బిలాంగ్ టు మైనార్టీ కమ్యూనిటీ. మోర్ ఓవర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వీ షుడ్ హ్యావ్ సమ్ రిజర్వేషన్ ఎలాగైతే 4% ఎడ్యుకేషన్ రిలేటెడ్, అలాగే 4% జాబ్స్లో ఎలాగైతే ఉందో మాకు కూడా కోర్ట్స్లో, ఎందుకంటే ప్రామినెంట్ నెంబర్ మేము ఉన్నాము. సుమారుగా 2500 అడ్వకేట్స్ అవుట్ ఆఫ్ 39,338 ఉన్నాము. మాకు ఆ 5% రిజర్వేషన్ అనేది స్టాండింగ్ కౌన్సిల్స్లో కానీ, జీపీస్లో కానీ, జడ్జెస్లో కానీ అవకాశం కలగాలనేది నా ముఖ్యమైన ఉద్దేశం. నేను ఏదో గెలిచిన తర్వాత ఖచ్చితంగా బార్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఈ విషయాన్ని అడగడము, ఎస్ ఆర్ నో అని చెప్పి ఆన్సర్ తీసుకోవడము, ఇంకో చోటికి వెళ్ళడం, ఖచ్చితంగా ఈ ప్రయత్నంలో మాత్రం లోపం ఖచ్చితంగా ఉండదు. ఇది చెప్పినప్పుడు కొద్దిగా మైనారిటీ కమ్యూనిటీస్లో కొంత అప్రిసియేషన్ అనేది అవసరం. ఎందుకంటే అసలు మినిమం ప్రెజెన్స్ కూడా లేదు మాది. ఏదో 1-2 చోటలు తప్పిస్తే ఎక్కడ కానీ ప్రెజెంట్ అనేది చాలా ఖచ్చితంగా తక్కువ ఉంది. దీన్ని కొద్దిగా మనం ఎన్హాన్స్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. మీరు మైనారిటీ కమ్యూనిటీస్ అన్నప్పుడు ఇతరులు కొంత నొచ్చుకునే అవకాశం లేదా? వాళ్ళని మీరు మళ్ళీ ఎట్లా అట్రాక్ట్ చేస్తారు? అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మెడికల్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ వాళ్ళకి దక్కాలి, అందరికీ దక్కాలి, అలాగే మైనార్టీ వాళ్ళకి దక్కాలి. మైనార్టీ కమ్యూనిటీ తోటి నేను బిలాంగ్ అవుతున్నాను కాబట్టి నాకు రాని అవకాశాలు మైనార్టీ కమ్యూనిటీ వాళ్ళకి అందరికీ కలగాలని చెప్పేది నా ఉద్దేశం. అది సదుద్దేశం మాత్రమే కానీ వాళ్ళు ఎవరిని కించపరడం, ఒకరిని నొప్పించడం అని కన్విన్స్ చేస్తారు. ఖచ్చితంగా కన్విన్స్ చేసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తున్నాను. ఐ విల్ బి సక్సెస్ఫుల్ ఖచ్చితంగా. అలాగే లాస్ట్ పాయింట్, నాట్ మచ్ వేస్టింగ్ యువర్ వాల్యుబుల్ టైం. మోరోవర్ వెల్ఫేర్ అనే దానికి ఇందాక మనం ఎలాగైతే అడ్రస్ వెల్ఫేర్ రిలేటెడ్, ముఖ్యంగా వెల్ఫేర్ అనేది ఇవాళ వరకు జరుగుతుంది ఏంటంటే ఆఫ్టర్ డెత్, అడ్వకేట్ చనిపోయిన తర్వాత 6 లక్షల రూపాయలు మొన్నటిదాకా ఉండేది. రీసెంట్ ఎలక్షన్ ఈ అనౌన్స్ కాకముందు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిసైడ్ చేసింది 9 లక్షలు. అలాగే గవర్నమెంట్ ప్రోత్సాహకంగా ఒక 5 లక్షలు చనిపోయిన తర్వాత. అలాగే కొంతమందికి తెలీదు అంటే మా వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తోటి 7,500 రూపాయలు లైఫ్ టైంలో ఒకసారి కట్టినట్టయితే 6,54,000 రూపాయలు ఆఫ్టర్ డెత్ వచ్చే పరిస్థితి. అంటే ఇట్ అక్యూములేట్స్ టు 20 lakhs. ఇది వెల్ఫేర్ జరుగుతుంది ఆఫ్టర్ డెత్ తర్వాత వెల్ఫేర్ ఆఫ్ ది ఫ్యామిలీ అవుతుంది కానీ వెల్ఫేర్ ఆఫ్ ది అడ్వకేట్ అవ్వట్లేదు. వెల్ఫేర్ ఆఫ్ ది అడ్వకేట్ అవ్వాలంటే నేను ఇవాళ నుంచి ప్రాక్టీస్ చెయ్యను అని నిర్ధారించుకున్నప్పుడు ఒక 15 years కంటిన్యూస్ ప్రాక్టీస్ ఉన్న ప్రతి అడ్వకేట్కి నేను క్విట్ అంటే ఆ 20 లక్షలు అందే అవకాశం ఉండాలనేది నా ముఖ్యమైన ఆలోచన. అది పెళ్లికి ఉపయోగపడవచ్చు, ఇల్లు కట్టడానికి ఉపయోగించవచ్చు, ఎడ్యుకేషన్కి ఉపయోగించుకోవచ్చు. ప్రావిడెంట్ ఫండ్గా రిటైర్డ్ అయిన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి వస్తుంది, అడ్వకేట్ రిటైర్ అయితే కాదు చనిపోతే వస్తుంది. అది దుర్మార్గం అని నా ఆలోచన. ఈ ఆలోచనని మార్చడం, అది 20 లక్షలుగా కాకుండా ఒక 25 లక్షలకు, ఒక 50 లక్షలకు అది చేర్చాలనేది నా ఉద్దేశం. ప్రయత్నం అయితే చేస్తాను, లోపం మాత్రం ఖచ్చితంగా ఉండదు. ఈ అన్ని చెప్తూ అడ్వకేట్స్ని మనం ఓట్ రిక్వెస్ట్ మాత్రం చేయడం జరుగుతుంది. డెఫినెట్ గాడ్ నోస్ అది ఏం జరుగుతుంది ఏంటనేది. తప్పకుండా మీ ఆలోచనలు బాగున్నాయి. మీరు అన్నట్టు ఖచ్చితంగా ఏదైతే ఆరోగ్యానికి సంబంధించిన డిమాండ్ ఏదైతే ఉందో అది బాగుంది. అలాగే అడ్వకేట్స్కి ఏదైనా ఒక గౌరవ పారితోషికం అనేది ఉండాలి అనేది కూడా చాలా మంచి డిమాండ్ ఇది. సో ప్రభుత్వం నుంచి మీరు చేసేటువంటి డిమాండ్స్ మీరు సక్సెస్ అయ్యాక నెరవేరుస్తారని ఆశిస్తూ, అలాగే స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేస్తున్న మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా విన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్ నమస్కారం. నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే
అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స 7013809996